అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలంటే ఏ బస్సో లారీయో గుద్దుకోవడం కాదు, ఒక కుటుంబం రోడ్డున పడడం అన్నాడు ఓ సినీ రచయిత. ప్రస్తుతం అయితే రోడ్డు ప్రమాదాలు అయితే రోజు రోజు పెరిగిపోతున్న పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం. కరీంనగర్ రీజియన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆర్యం ఉన్నారు, కరీంనగర్ రీజియన్ సంబంధించి. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్య అయితే రోజు రోజు పెరిగిపోతుంది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఏం చెప్తారు సార్? రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి కరీంనగర్ వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబో సంక్రాంతి శుభాకాంక్షలు. రోడ్డు భద్రత అన్నది ఇప్పుడు మీరు అన్నట్టు రోడ్డు భద్రత అన్నది రోడ్డు యాక్సిడెంట్ అన్నప్పుడు రెండు వాహనాలు కొట్టుకోవడం కాదు, దానిలో గాయపడ్డ కుటుంబాలు, మరణించిన వారి కుటుంబాలు రోడ్లు పాడు కావడము. దీనికి ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్కి వచ్చేసి రోడ్లు బాగలేకపోవడం వల్లనో కానీ, రోడ్డు వాహనాలు చక్కగా లేకపోవడం వల్లనో కానీ, వాటి వల్ల కాకుండా దాదాపు 99% కేవలం మానవ తప్పిదాల వల్ల జరుగుతోంది. మరి వాటిల్లో కూడా దాదాపు 80% మంది యువత చనిపోతున్నారు. 20 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ లోపల ఉన్న మెయిన్ ప్రొడక్టివ్ ఏజ్లో ఎవరైతే ఉన్నారో, కుటుంబానికి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళే చనిపోవడం జరుగుతుంది. మరి మన ప్రియతమ రవాణా శాఖ మంత్రులు గారు చెప్పినట్టు ఈ రోడ్డు భద్రత అన్నది వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో చనిపోయేవారు ఒక భూకంపం వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారు, ఒక ప్రకృతి వైపరీతం జరిగినప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారు, అంతకంటే ఎక్కువ మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు. ఇది కేవలం మనుషులు చేసిన తప్పుదాల వల్ల జరుగుతోంది. కాబట్టి ఆ రోడ్డు అవగాహన పెంచడం కోసము, ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే రోడ్డును ఇమీడియట్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చక్కగా చేయవచ్చు, వాహనం బాగాలేకపోతే ఇమీడియట్గా ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వాహనాన్ని చక్కగా చేయవచ్చు. కానీ కేవలం నియమాలు పాటించకపోవడం వల్లనే ఈ రోడ్డు వాహన యాక్సిడెంట్ చాలా జరగడం జరుగుతుంది. కాబట్టి అది మనుషుల్లో మనలో మార్పు రానంత వరకు ఈ యాక్సిడెంట్ అరికట్టడం అసాధ్యము. కాబట్టి అంతా ఇప్పుడు చదువుకున్న యువత ఉన్నారు, లిటరసీ రేట్ చాలా పెరిగింది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో మన కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడూ మనసులో ధ్యానం పెట్టుకొని రోడ్డు మీద పోయినప్పుడు ప్రతి క్షణము రోడ్డు భద్రత కోసం ఆలోచించిపోవాలి తప్పించేసి రోడ్డు నియమాలు పాటించకుండా అతివేగంగా పోవడం హీరోయిజం అనుకోవడము, అది హీరోయిజం కానే కాదు. రోడ్డు నియమాలు పాటించి ఆల్వేస్, అంటే ప్రతి క్షణం రోడ్డు నియమాలు పాటించేవాడు మాత్రమే నిజమైన హీరో, నిజమైన హీరోయిన్ లాంటి వాళ్ళందరూ ఎవరైతే నియమాలు పాటిస్తారో వాళ్ళే మార్గదర్శకులు అంతే తప్పించేసి రోడ్ల మీద విపరీతమైన స్పీడ్తో పోవడము, నియమాలు అతిక్రమించడము, రాంగ్ రూట్లో రావడం అన్నది అది చదువుకున్న వారి లక్షణం కాదు. మన చదువు అన్నది నియమాలు పాటించిన వాటిలో చూపించాలి తప్పించేసి డిగ్రీస్ పెట్టుకోవడం కాదు. కాబట్టి మనుషుల్లో మార్పులు రానంత వరకు, మనలో మార్పు రానంత వరకు, నియమాలు పాటించాలన్న ఆలోచన రానంత వరకు ఈ రోడ్ యాక్సిడెంట్స్ను తగ్గించడం అన్నది దాదాపు అసాధ్యం. మరి ప్రభుత్వాల తరఫున చాలా చేస్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు చేశారు, పక్షోత్సవాలు చేశారు. మరి ఈసారి భారత ప్రభుత్వం మాసోత్సవమే చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో చేయడం జరుగుతుంది. మరి రవాణా శాఖ మంత్రులు గారు చాలా ఉత్సాహంతో వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడంలో భాగంగా బ్లడ్ డొనేషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కు గౌరవనీయులు కలెక్టర్ గారు స్వయంగా విచ్చేసి ప్రారంభోత్సవం చేయడమే కాకుండా స్వయంగా ఆవిడ కూడా రక్తదానం చేసేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాగే ఈ కార్యక్రమానికి రవాణా శాఖ తరఫున డిటీసీ గారు పురుషోత్తం రావడం జరిగింది. మరి ఈ ఏర్పాట్లన్నీ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కుష్రు శాఖ ఆధ్వర్యంలో మా టాప్ మేనేజ్మెంట్, మా ఎండీ గారు అన్ని ఆదేశాల ప్రకారము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరొక్కసారి కరీంనగర్ ఆర్టీసీ తరఫున కరీంనగర్ యువతకు కానీ, కరీంనగర్ ప్రజలకు కానీ నేను కోరుకోవడం ఒకటి, రోడ్డు నియమాలు పాటించండి. దయచేసి రోడ్డు నియమాలు పాటించండి. ఇప్పుడు చక్కని వాహనాలు ఉన్నాయి, చక్కని రోడ్డు వసతులు ఉన్నాయి. ప్రపంచ స్థాయి రోడ్డు వసతులన్నీ కూడా మన భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలంగాణకు రావడం జరిగింది. కాబట్టి అతివేగంతో పోకుండా ఆ రోడ్డు నియమాలు పాటిస్తూ, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయి రోడ్లు ఉన్నాయి మన దగ్గర, ప్రపంచ స్థాయి వాహనాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఎంత చక్కగా నియమాలు పాటించి వాడుకుంటే వాటి వల్ల అంత బెనిఫిట్స్ అయితే తప్పించేసి ఏమాత్రం నియమాలు పాటించకపోతే ప్రాణాల మీదకి వస్తుంది. ప్రాణాలు పోవడం అంటే కుటుంబం రోడ్డు పాలు కావడమే. రోడ్డు పాలు అయిన తర్వాత కుటుంబం అగమ్య గోచరంగా ఉంటుంది, బంధుమిత్రులు కూడా చూడలేని పరిస్థితిలో ఉంటుంది.
ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఒకవేళ శారీరకంగా ఏమైనా కోల్పోయినప్పుడు వారిని చూసుకోవడం కోసం మిగతా వాళ్ళు కూడా జీవితాంతము ఇంట్లో ఒక రకమైన అశాంతి నెలకొంటుంది. కాబట్టి మరొక్కసారి కరీంనగర్ ప్రజలందరికీ నా విన్నపము, రోడ్డు నియమాలు పాటించండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, ప్రజలకు అందరికీ మిగతా రోడ్ యూజర్స్ కూడా సహకరించారు. కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, అంటే నాకేమవుతుందిలే అనే ధీమా కొద్ది అయితే కొంత యువత అయితే రయ్యమంటే అయితే వాహనదారులు అయితే వెళ్తుంటారు కదా, దీనికి సంబంధించి యువత కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రులకు ఏం చెప్తారు సార్? యువత మరీ ముఖ్యంగా ఏమనుకుంటారంటే వాహనం చాలా స్పీడ్గా ఉంటుంది అన్నప్పుడు అంత దైవాధీనం నాకేమీ కాదు అని ఉడుకు రక్తంతో పోతుంటారు. వాళ్ళు అనుకునేదంటే హీరోయిజం అనుకుంటే బాగా వేగంగా పోవడమే హీరోయిజం అనుకుంటారు. అది కానే కాదు. హీరోయిజం అనుకుంటే ఖచ్చితంగా నియమాలు పాటించేవాడే నిజమైన హీరో. మనం పెట్టుకున్న రూల్స్ పాటించేవాడు మాత్రమే నిజమైన హీరో తప్పించేసి వాటిని అతిక్రమించేసి విపరీతమైన స్పీడ్తో పోయేవాడు ఎవరూ కూడా హీరో కాడు. నిజానికి వాళ్ళు సంఘానికి విద్రోహం చేస్తున్నట్టే, సంఘానికి ద్రోహం చేస్తున్నట్టే. ఎందుకంటే వారి వల్ల నష్టపోవడం, వారే నష్టపోతే వారు చేసిన తప్పుకు వారు నష్టపోవడం అవుతుంది. కానీ వారి వల్ల రోడ్డును యూజ్ చేసే వేరే వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. కాబట్టి అలాంటి వారు యువత మరీ ముఖ్యంగా మన యువ రక్తాన్ని వచ్చేసి ఈ దేశం కోసము, ఆ తర్వాత మీ బంగారు భవిష్యత్తు కోసం చూపించాలి తప్పించేసి ఓ వాహనాన్ని తీసుకొని విపరీతమైన సౌండ్తోని, విపరీతమైన వేగంతో, ట్రిపుల్ రైడింగ్తో రోడ్డు నియమాలు అతిక్రమిస్తూ అది పోవడం అన్నది హీరోయిజం కాదు. మరి ఈ మధ్య మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా చిన్నపిల్లల్ని బండ్ల మీద ఎక్కించుకొని, ఫ్యామిలీని ఎక్కించుకొని కూడా కొంచెం 1/2 కిలోమీటర్ దూరంలో, 200 మీటర్ల దూరంలో ఉన్న యూటర్న్కు పోకుండా రోడ్డుకు అడ్డంగా పోతున్నారు. స్కూల్ పిల్లల్ని వదిలేటప్పుడు కానీ, భార్యను తీసుకొని పోయేటప్పుడు కానీ, తల్లిదండ్రులను తీసుకొని పోయేటప్పుడు కానీ, 2 వీలర్స్ని కూడా రోడ్డుకు అడ్డంగా పోవడం జరుగుతుంది. సో అది అడ్డంగా పోవడం అన్నది, ఆ రోడ్డును వాడడం అన్నది మన సమాజంలో మన ఆ నాగరికత అన్నది మనం ఏ విధంగా మన నియమాల్ని పాటిస్తున్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాము అన్నదే నాగరికత కనిపిస్తుంది తప్పించేసి అన్నీ బాగా ఏర్పాట్లు చేసుకొని రోడ్డుకు అడ్డదిడ్డంగా పోతున్నామంటే ఆ నాగరికతకు చిహ్నం కాదు. నాగరికులు అనిపించుకోవాలనుకుంటే మనము మిగతా వాటికి తేడా మన మనుషులు అనిపించుకోవాలనుకుంటే మనం పెట్టుకున్న నియమాలు పాటిస్తూ ఒక సక్రమంగా పోయినప్పుడే దాని నాగరికత అంటాం తప్పించేసి తొందరగా పోవడం కోసం రోడ్డుకు అడ్డంగా పోవడం అన్నది కాదు. కాబట్టి మనుషులమందరము మనం పెట్టుకున్న నియమాలు, మనం ఒక మంచి నాగరికత కోసము, మంచి లైఫ్ స్టైల్ కోసం మనం పెట్టుకున్న నియమాలు మనం పాటించినప్పుడే చాలా స్పష్టంగా, చాలా అందంగా అనిపిస్తుంది. రోడ్డు మీద కూడా చూసినప్పుడు కూడా, ఏమైనా మన వస్తువులు చూసినప్పుడు కూడా, మన ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్ వేలు ఉంటే ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి. సో రోడ్లు కూడా మంచి రోడ్లు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ రోడ్లు ఉన్నాయి కరీంనగర్లో కూడా. సో వాటిని చిందరవందర కాకుండా, అది హీరోయిజం అని కాకుండా దయచేసి రోడ్ నియమాలు పాటించండి. ఓకే అంటే ప్రస్తుతం చూసినట్లయితే మైనర్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉంది కదా సార్, దీనికి సంబంధించి తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో తల్లిదండ్రులు కూడా మనం ఒక పెట్టుకున్న రూల్ ప్రకారం వచ్చేసి ఓకే 15 ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు ఎదిగినట్టు కనిపించవచ్చు, కానీ వాళ్ళు మానసికంగా ఎదగడం కోసం ఖచ్చితంగా మన ప్రభుత్వ నియమాల ప్రకారము లైసెన్స్ అన్నది ఒకటి పెట్టారు. మరి ఆర్టీఏ డిపార్ట్మెంట్ కూడా చాలా కూలంకషంగా వెరిఫై చేసి 18 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లైసెన్స్ అంటేనే ఏదైనా సరే మనం నేర్చుకున్నది ఒక గవర్నమెంట్ అథారిటీ, ఇతను నేర్చుకున్నాడు, బాగా తోలగలుగుతాడు అన్నప్పుడు మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ లైసెన్స్ వచ్చేంత వరకు తల్లిదండ్రులు కూడా వాహనాలు ఇవ్వడం అన్నది చేయకూడదు. తల్లిదండ్రులు కూడా మరీ ముఖ్యంగా కోరేది ఏంటంటే, పిల్లాడు పెద్దగా అయిపోయాడు, చేతికి వచ్చాడు, మమ్మల్ని బండి మీద తీసుకెళ్తున్నాడు అని అనుకోకుండా, మాకు పని తప్పింది అనుకోకుండా, దయచేసి లైసెన్స్ లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ ఉడుకు రక్తంతో భయంగా పోతుంటాడు. ఎందుకంటే విపరీతమైన వేగంతో పోవడమే కాకుండా ఎక్కడైనా యూనిఫామ్ సర్వీస్ పీపుల్ని చూసినప్పుడు ఒక రకమైన దడ వచ్చేస్తుంది, నాకు లైసెన్స్ లేదు కదా అని. సో ఒక ప్రశాంతంగా నడిపేయడం కంటే ఒక భయంతో నడిపినప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు, మిగతా ఏజెన్సీస్ బాగా కనిపిస్తాయి. వాళ్ళు చూడంగానే ఒక దడ వచ్చేస్తుంది. ఆ దడలో ఖచ్చితంగా తప్పు చేస్తాడు. ఆ తప్పు చేసిన తర్వాత ఆ పిల్లోడికి నష్టం కాకుండా రోడ్ యూజర్స్ కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆర్థికంగా నష్టం పోవడం కాకుండా పిల్లాడి బంగారు భవిష్యత్తు కూడా రోడ్డు పాలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లలకు ఖచ్చితంగా విద్యార్థి దశలో కూడా లైసెన్స్ ఉన్నా కూడా దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే ఈ వాహనాలు ఇవ్వడం అన్నది వారు విచ్చలవిడిగా, వారికి అంత అవసరాలు లేవు కూడా ఇప్పుడు. ఎందుకంటే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత, వారు మంచి ఉద్యోగంలో కానీ వ్యాపార రీత్యా సెటిల్ అయిన తర్వాత మాత్రమే వాహనాలు ఇవ్వడం మంచి పద్ధతి. అంతేకాని విద్యార్థి దశలో ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ ఉన్నా కూడా దయచేసి వాహనాలు ఇవ్వకండి.
అది నా తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము జనవరి 1 నుండి 31 వరకు అయితే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఆర్యం అయితే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రోడ్డుపైకి వచ్చే ప్రతి ఒక్కరైతే రోడ్డు భద్రతా నియమావళిని అయితే పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, అంతేకాకుండా సీట్ బెల్ట్ ధరించాలి, ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా వహించాలి. మీ ప్రాణాలతో పాటు ఎదురుగా వచ్చే ప్రాణాలను సైతం మీరైతే మీ చేతిలో ఉంటాయనైతే వారైతే వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులకు సైతం కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. పోలీసులు అయితే కొన్ని మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ఇతరత్ర ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సైతం కొంతమంది అయితే రోడ్లపైకి అయితే వస్తున్నారు. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి అని అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే కరీంనగర్లో చూస్తున్నాం. ఈరోజు అయితే జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. స్వయం రక్తం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన పరిస్థితి సైతం మనమైతే కరీంనగర్లో అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.